నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసేసి రీసెంట్ అడ్వాన్స్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ను కనుక్కునేందుకు వచ్చిన టెస్ట్లు ఏంటి రీసెంట్గా అండ్ అలాగే వాటిని అధునాతన పద్ధతుల్లో ఎటువంటి చికిత్సా విధానాలు వచ్చాయి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సో వాటికి సంబంధించిన విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రఘునందన్ రావు గారు. సో వీరు వచ్చేసి ఆంకాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అధునాతన ఏమొచ్చాయి అంటే ఎటువంటి టెస్టులు చేయడానికి టెస్టుల పరంగా కానివ్వండి లేకపోతే చికిత్సా విధానంలో కానివ్వండి వాటి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు బేసిక్గా అసలు క్యాన్సర్ అంటే ఏమిటి, ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది? అలాగే క్యాన్సర్ అంటే అవసరాన్ని మించి అవసరం లేకపోయినా కణ విభజన జరగడం. ఓకే. ఒక తల్లి కడుపులో ఒక శిశువు పెరుగుతుంది అనుకుందాం. ఆ గర్భాశయం ఒక చిన్న పిడికిలి సైజు నుంచి దగ్గర ఒక పెద్ద సంచి సైజు అంటే ఒక 8 కిలోల బరువు వరకు పెరుగుతుంది. అంటే ఒక కొన్ని గ్రాముల దగ్గర నుంచి 8 కిలోల బరువు వరకు పెరుగుతుంది. అది శిశువు పెరుగుతున్నాడు కనుక దానికి తోడుగా పెరుగుతుంది. మరి జననం అయిపోయిన తర్వాత అదే గర్భాశయం మళ్ళీ ఒక పిడికిలి సైజుకి వచ్చేస్తుంది. అంటే అవసరమైనప్పుడు కణ విభజన జరగడం అనేది సహజం. మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, మరి ఆ గాయం మళ్ళీ పూడుకోవాలి అంటే ఆ దగ్గరలో ఉండే కణాలు కణ విభజన జరిగి మనకు తగిలిన గాయాన్ని పూడుస్తాయి. అంటే ఎప్పుడైతే రెండు వైపుల నుంచి కణాలు దగ్గరికి వచ్చి ఒకదాన్ని ఒకటి స్పర్శిస్తాయో ఇంకా కణ విభజన ఆగిపోవడం అనేది జరుగుతుంది. అంటే మన శరీరంలో ఒక కట్టుదిట్టమైన పద్ధతి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కణ విభజన జరగాలి అనే దానికి ఒక సిగ్నలు, ఎప్పుడు కణ విభజన ఆగిపోవాలి అనే దానికి ఒక సిగ్నల్ అనేది ఉంటుంది. సో ఈ రెండు సిగ్నల్స్ లేకుండా అంటే కణ విభజన జరగాలి అని లేకపోయినా లేదు కణ విభజన ఆగిపోవాలి అనే సిగ్నల్ని కూడా లెక్క చేయకుండా కణాలు విభజన చెందితే దాన్ని క్యాన్సర్ అని అంటాం. మరి దాన్ని మనం క్యాన్సర్ అంటాం కదా. అక్కడే పెరిగితే అది క్యాన్సర్ కాకపోవచ్చును. పెరిగిన చోట నుంచి శరీరం అంతా వ్యాప్తి చెందుతుంది అనమాట. అంటే ఎక్కడైతే బయలుదేరుతుంది, ఒక పెద్ద పేగులో క్యాన్సర్ బయలుదేరింది అనుకుంటాం, అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉండే లింఫ్ నోడ్స్ వరకు పాకుతుంది, అక్కడి నుంచి లివర్కి పాకుతుంది, అక్కడి నుంచి ఊపిరితిత్తులకు పాకుతుంది, అక్కడి నుంచి మరి ఎముకలకి పాకుతుంది, అలాగే ఇతరత్ర మెదడుకి అన్ని చోట్లకి పాకుతుంది. అంటే శరీరం అంతా వ్యాప్తి చెందగలిగే శక్తి కూడా ఈ క్యాన్సర్కి ఉంటుందన్నమాట. అందుకే దాన్ని అవసరం లేకపోయినా అవసరాన్ని మించి కణ విభజన జరిగి శరీరం అంతా వ్యాప్తి చెంది మనిషిని చంపేయడానికి ప్రయత్నిస్తున్న దాన్నే క్యాన్సర్ అని అంటాం అనమాట. అండ్ అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మెయిన్ రీజన్స్ కూడా, కారణాలు కూడా. ఓకే, కారణాలు ఏమిటో చూద్దాం. సామాన్యంగా క్యాన్సర్ కలగాలి అంటే అందులో ఒక జన్యువులో ఒక మార్పు రావాలి. అంటే మనకి శరీరంలో ప్రతి కణానికి ఒక న్యూక్లియస్ అని ఉంటుంది, అది కంట్రోల్ సెంటర్ అనుకుందాము. అందులో మన ఒక బ్లూ ప్రింట్ అనేది క్రోమోజోమ్స్ అనే వాటి లోపల మనకి అమర్చి ఉంటుంది. అంటే ఈ కణం కంటికి సంబంధించిన కణము, అంటే తల్లి గర్భంలోంచి శిశువు పెద్దవాడవుతున్నప్పుడు కణాలు ఒక్కొక్క చోటికి వెళ్తాయి. ఇది కండరాలు తయారు చేసేది, ఇది ఎముకలు తయారు చేసేది, ఇది గుండె కింద మారేది, ఇది పేగు కింద మారేది అని. అలాగా వాటికి అది అన్ని కణాల్లోనూ అదే బ్లూ ప్రింట్ ఉంటుంది. కానీ కొన్ని కణాలు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆ అవయవాల కింద మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ జన్యువులో మార్పు వచ్చింది అనుకోండి, ఎటువంటి మార్పు రావాలి, మనం ఎక్కడ బయలుదేరామో అనేది మర్చిపోతుంది అన్నమాట కణం. అంటే సామాన్యంగా పుట్టుకతో మనకి వచ్చేవి మళ్ళీ మార్పు చెందనివి ఏమిటి, మెదడు మళ్ళీ పెరగడం అనేది జరగదు. మనం తల్లి గర్భంలోంచి బయటపడ్డప్పుడు మెదడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అలాగే గుండె, అలాగే మనకి ఉండే సెన్స్ ఆర్గన్స్ అంటే కన్ను, ముక్కు, చెవి, అవి ఎటువంటి మార్పు చెందవన్నమాట. అదే సైజులో ఉండిపోతాయి. అక్కడి నుంచి వయసుతో పాటు క్షీణిస్తూ పెద్దవాళ్ళు అయినప్పుడు కొద్దిగా దెబ్బతింటూ ఉంటాయన్నమాట. కాకపోతే మనం ఎక్కడ బయలుదేరామనేది మర్చిపోయి అక్కడ కణ విభజన జరగని చోట కూడా కణ విభజన జరగడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ కణ విభజనకి కావలసిన ఫస్ట్ స్టెప్ జరుగుతుంది. సో కొన్నిసార్లు
ఈ కారణము మనకి ఇన్హెరిటెడ్గా రావచ్చు, అంటే వంశపారపర్యంగా రావచ్చు, లేదా అదే శిశువులో ఆ శిశువులో మాత్రమే అటువంటి మార్పు రావచ్చునమాట. అంటే ఒక క్రోమోజోమల్ ఎబరేషన్ మూలకంగా ఒక మార్పు రావచ్చు. కొన్నిసార్లు అది తల్లి వైపు నుంచి రావచ్చు, కొన్నిసార్లు అది తండ్రి వైపు నుంచి రావచ్చు. అంటే వాటిని ఫెమిలియల్ క్యాన్సర్స్ అని అంటూ ఉంటాము. అలాంటిది ఫస్ట్ వచ్చిన తర్వాత రెండవ మార్పు రావచ్చు. రెండవ మార్పు ఏమిటి? ఈ కణ విభజన జరిగి ఇది క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంది అని. కణ విభజన జరగకుండా ఉండేందుకు మన ప్రతి కణంలోనూ కొన్ని చెక్ పాయింట్స్ అని ఉంటాయన్నమాట. అంటే చెక్ పాయింట్ జీన్స్ అంటారు వాటిని. ఆ జీన్స్ ఈ ఏ జన్యువులో మార్పు వచ్చిన కణాన్ని విభజన చెందనివ్వకుండా అది అలా క్షీణించిపోయేట్టుగా అపాప్టోసిస్ అనే క్షీణించిపోయే పాత్వేలోకి తోస్తాయన్నమాట. అంటే తల్లి గర్భంలోంచి బయటపడ్డ తర్వాత ఎటువంటి జన్యువులో మార్పు వచ్చినా ఆ జన్యువులో మార్పుని గ్రహించి ఆ కణాన్ని విభజన చెందనివ్వకుండా చూసేందుకు మనకి కొన్ని స్పెషల్ జీన్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్ జీన్స్ని అధిగమించిన ఆ చెక్ పాయింట్ జీన్స్లో మ్యూటేషన్ వచ్చినా కూడా కణ విభజన అనేది జరగదు. ఆ కణ విభజన అనేది మనకి అవసరం లేకపోయినా జరగడం అనేది జరుగుతుందన్నమాట. కొన్ని జీన్స్ వేరే రకంగా ఉంటాయి. అవి మామూలుగా కణ విభజనలో చాలా ఎక్కువగా పనిచేస్తున్న జీన్స్ అన్నమాట. ఆ జీన్స్ వాటికి అవసరం లేకపోయినా కూడా కణ విభజన జరిపిస్తూ ఉంటాయి. అంటే శరీరంలో రోజు కొన్ని కణాలు డివైడ్ అవుతూనే ఉంటాయి. ఎలాగైతే మనకి నోటి నుంచి అన్నవాహికలోంచి కింద వరకు వెళ్ళే కణాలన్నీ చాలా తరచుగా షెడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. అవి క్షీణించిపోయి మలంలో వచ్చేస్తూ ఉంటాయి. అట్లానే మన శరీరం పైన ఉండే కణాలు కూడాను రాలిపోతూ ఉంటాయి, కింద నుంచి కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. అట్లానే మనకి రక్తం తయారు చేసే కణాలు కూడాను రోజు రోజుకి కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటిల్లో ఏదైనా కొంచెం స్వల్పంగా కూడా మార్పు వచ్చినప్పుడు కూడా ఈ కణ విభజన అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక కణం క్యాన్సర్ కణం కింద మారాలి అంటే రెండు మార్పులు అవసరం. ఒకటి, మనకి ఆ కణం విభజన చెందకుండా ఉండేందుకు ఆపే వాటిలో ఏదో ఆ జన్యువులో ఏదో ఒక మార్పు రావాలి. అంటే వాటిల్ని ఇంకా పని చేయనివ్వకుండా చెయ్యాలి. రెండవది, ఈ మనకి పని చేయనివ్వకుండా వచ్చిన మార్పుని రెండు కణాల కింద డివైడ్ అయినప్పుడు రెండు కణాలకి ఈక్వల్గా దాన్ని పాస్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మర్చిపోకూడదు, అది ఎడిట్ అయిపోకూడదు అనమాట, తీసేయకూడదు అనమాట. ఈ రెండు కణాలకు కూడా అదే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. మళ్ళీ అదే ఫిడిలిటీని మెయింటైన్ చేస్తూ కణ విభజన జరుగుతూ ఉండడాన్ని క్యాన్సర్ కింద అనుకుంటాం. మరి మీరు అడిగారు క్యాన్సర్ ఎందుకు వస్తుందని. ఇది ఒక పద్ధతి. ఈ మార్పును తీసుకొచ్చేవి ఏమిటో అనేది మనకి చాలా మట్టుకు తెలుసును. అన్ని క్యాన్సర్లకి మార్పు ఎందుకు వస్తుంది, అన్ని రకాలైన క్యాన్సర్లు ఎందుకు వస్తాయని మనకి తెలియదు, కానీ కొన్ని మట్టుకు తెలుసు. చాలా మట్టుకు మనకి డయాబెటీస్, హైపర్ టెన్షను, ఒబిసిటీ, హార్ట్ డిసీజ్ లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మూలక ఎలా వస్తాయో క్యాన్సర్ కూడా అలాగే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద మనం అనుకోవచ్చును. అంటే మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే పానీయము, మనకుండే అలవాట్లు, లేదా వ్యవహార ధోరణి, లేదా మనకి వ్యాయామం చెయ్యాలా వద్దా అనే ఉండే ధోరణి, దాన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని అంటారనమాట. సో ఏవైతే ఓ గుండె జబ్బుకి, ఓ డయాబెటీస్కి కారణం అవుతాయో అవే క్యాన్సర్కి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది. అంటే స్థూలకాయంగా ఉండడము, లేదు మనం వ్యాయామం చేయకపోవడము, లేదు ఎక్కువగా మీట్ బేస్డ్ ఫుడ్ డయటే తీసుకోవడం, అంటే వెజిటేరియన్ ఫుడ్ని ఆర్ వెజిటబుల్ బేస్డ్ ఫుడ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి ఓన్లీ నాన్ వెజిటేరియన్ డయటే తీసుకోవడము, లేదా మనకి కొన్ని రకాలైన వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియం ద్వారా వస్తుంది అని తెలుసు. అట్లానే మీరు సర్వైకల్ క్యాన్సర్ గురించి వినుంటారు. అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మూలకంగా వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సర్వైకల్ క్యాన్సరే కాకుండా వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, యానల్ క్యాన్సరు, పీనైల్ క్యాన్సరు, ఓరోఫారింజియల్ క్యాన్సర్ అని ఒక 6 రకాలైన క్యాన్సర్లను తయారు చేస్తుంది. అలాగే హెపటైటిస్ బి అండ్ సి వైరస్లు లివర్ క్యాన్సర్కి
కారణాలు అవుతాయి. ఇలాగే కాకుండా మన శరీరంలో ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మనకి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో చాలా ఎక్కువగా తెల్ల కణాలు చనిపోతూ ఉంటాయన్నమాట. వాళ్ళ తెల్ల కణాల నిష్పత్తి ప్రపోర్షనేట్గా తగ్గిపోతూ వస్తుంది. ఆ ప్రపోర్షనేట్గా తగ్గిపోతూ వచ్చినప్పుడు రకరకాలైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ క్యాన్సర్ రావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, అట్లానే రక్త క్యాన్సర్, లింఫోమాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అంటే ఇంకొకటి కూడా డాక్టర్ గారు, మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు నార్మల్గా క్యాన్సర్ అనేది కూడా చాలా తక్కువ కేసెస్ అనేవి ఉండే. ఒక 15 years బ్యాక్ మ్యాక్సిమం ఒకవేళ క్యాన్సర్స్ ఉన్న ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ అనో లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అనో అంటే కొంచెం విరివిగా వినిపిస్తూ ఉండే. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మీరు ఎన్నో టైప్స్ చెప్తూ వస్తూ ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, లంగ్స్, ఇవన్నీ నిజంగా ఎక్కువయ్యాయా? ఒక రకంగా చూస్తే ఎక్కువైనట్టుగానే అనిపిస్తాయి. కొన్ని రకాలైన క్యాన్సర్స్ డిస్ప్రపోర్షనేట్గా పెరుగుతున్నాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ అలాగే ఉన్నాయి, కొన్ని రకాల క్యాన్సర్స్ తగ్గుముఖం పడుతున్నాయి అని మనకి తెలుస్తుంది. ఎందుకు డిస్ప్రపోర్షనేట్గా పెరుగుతున్నాయి అనే దానికి 2 కారణాలు ఉండొచ్చు. మునుపు మీరు మీ చిన్నప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళేవారు? నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు ఒక కారులోనో, బస్సులోనో, ట్రైన్లోనో, ట్రామ్లోనో ఇంటి దగ్గర ఎక్కి స్కూల్ దగ్గర దిగుతారు. అంటే మీకేం వ్యాయామం ఉండదు. మీరు చదువుకునే స్కూల్కి ఎటువంటి ప్లే గ్రౌండ్ ఉండదు. పొద్దున్న 4 నుంచో 5 నుంచో రాత్రి 10 వరకు బాధేస్తూ ఉంటారు అన్నమాట స్కూల్ వాళ్ళు. ఎటువంటి వ్యాయామం, ఎటువంటి ఫిజికల్ ట్రైనింగ్, ఎటువంటి ఆట పాట అనేది ఉండదు. అంటే స్థూలకాయం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది మనం తెచ్చుకున్నది. రెండవది, మనం సగటున చూస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి అంటే 1947లో సగటు మనిషికి ఎంతకాలం జీవితకాలం అంటే 37 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు జీవితకాలం ఎంత అంటే ఆడవారిలో 67 సంవత్సరాలు, మగవాళ్ళలో 65 సంవత్సరాలు వచ్చింది. అంటే చాలా ఎక్కువగా గణనీయంగా మనిషి ఎక్కువ కాలం బతుకుతున్నాడు. క్యాన్సర్ కూడాను ఎంత ఎక్కువ కాలం బతికితే అంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి తెలుసును. 65 పైబడ్డ వాళ్ళలో చూసామనుకోండి 1 in 10లో క్యాన్సర్ వస్తుంది అని తెలుసు. 75 పైబడ్డాం అనుకోండి తప్పకుండా 1 in 5లో వస్తుంది అని తెలుసు. 90 ఏళ్ళు దాటిపోయాం అనుకోండి ఆల్మోస్ట్ సర్టన్ అనమాట 1 in 2లో క్యాన్సర్ వస్తుంది అని తెలుస్తుంది అనమాట. అంటే ఏ జన్యువులో మార్పు చెందుతూ వెళ్తుందో అవన్నీ అక్యూములేట్ అవుతాయి అన్నమాట. ఈ డిఫెక్ట్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అట్ ది సేమ్ టైం అఫ్ కోర్స్ ఈవెన్ మెడికల్ దీని పరంగా కూడా ఒకప్పుడు అంటే ట్రీట్మెంట్స్ అంటే చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ఫారెన్ వెళ్ళి చేయించుకున్న కండిషన్స్ కూడా ఉన్నాయి. అట్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి అన్ని అవైలబుల్గా అందుబాటులో ప్రతిదీ కూడా చాలా అధునాతనం, మనం ఏదైతే మనం టాపిక్ గురించి అనుకుంటున్నామో అధునాతనం అడ్వాన్స్డ్వి రావటం అనేది జరిగింది. సో ఎస్పెషల్లీ నౌ అంటే అట్ ప్రెజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి, వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి ఎటువంటి అధునాతన ట్రీట్మెంట్స్, చికిత్సా విధానాలు అనేవి రావటం జరిగింది. వాటి నేమ్స్ ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ముందర క్యాన్సర్ ఏం టెస్ట్లు చేస్తారు, ఎలా కనుక్కుంటారు చూద్దాం. ఓకే, ఈ అంటే సారీ టు ఇంటరప్ట్ యూ సార్, అంటే ఈ అధునాతన వాటికి కూడా టెస్ట్లు అనేవి మళ్ళీ మనకి వేరువేరుగా వచ్చాయి అన్నమాట. సో మనం అధునాతనమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనకి కొంచెం రిఫైన్మెంట్ ఇన్ డయాగ్నోసిస్ కూడా అవసరం అవుతుంది అనమాట. మునుపు క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేసేవాళ్ళము, శరీరంలో ఒక కాయ నుంచి ఎక్కడి నుంచైనా ఒక చిన్న మొక్క తీసి దాన్ని బయాప్సీ అంటాము, దాని నుంచి పరీక్ష చేసి ఒక స్లైడ్ మీద పెట్టి దాన్ని స్టెయిన్ చేసి ఒక పెథాలజిస్ట్ చూసి ఇది ఫలానా క్యాన్సర్ అని చెప్పేవారు. ఇప్పుడు దాని నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళామన్నమాట. ఈ ఫలానా క్యాన్సర్కి ఎటువంటి రకము, ఎటువంటి గ్రేడ్, ఎటువంటి రిస్క్ ప్రొఫైల్ ఉంది, ఎటువంటి జన్యువులో మార్పు ఉంది, ఎటువంటి మందు వాడచ్చును, ఎటువంటి మందు వాడడానికి వీలు పడదు అని కూడా మనం చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. అంటే ఎంతవరకు వెళ్ళాము, సింపుల్ సెల్ మార్ఫాలజీ నుంచి తీసుకుని అక్కడి నుంచి మాలిక్యులర్ డయాగ్నోసిస్ వరకు వెళ్ళిపోయాం అనమాట. అంటే ఇండివిజువల్ మాలిక్యులర్ ప్రొఫైలింగ్ ఆఫ్ ట్యూమర్ అని చేయొచ్చు అనమాట. ఇండివిజువల్ సెల్లో చేయొచ్చును. ఇప్పుడు మనకి టిష్యూ దొరకలేదు అనుకుందాం, అంటే చిన్న మొక్క దొరకలేదు అనుకుందాం, ఏం చేయొచ్చును అంటే
మనం రక్తంలోంచే ఒక శాంపుల్ తీసుకోవచ్చు. ఆ రక్తంలోంచే క్యాన్సర్ కణాల నుంచి బయటికి వచ్చిన జన్యువుని కానీ అంటే డిఎన్ఏని కానీ పరీక్ష చేయొచ్చు, లేదా ఆ రక్తంలో తిరుగుతున్న క్యాన్సర్ కణాలని కూడా తీసుకుని పరీక్ష చేయడానికి వీలు పడుతుంది. అంటే మనం లిక్విడ్ సైట్ బేస్డ్ డయాగ్నోసిస్ అనమాట. మనం లిక్విడ్ టిష్యూని లిక్విడ్ కింద వాడుకుంటున్నాం. క్యాన్సర్ కణాలు శరీరంలో తిరుగుతూ ఉంటాయి, వాటిని బయటికి తీసి వాటిని పరీక్ష చేయడానికి వీలు పడుతుంది అని తెలుస్తుంది. ఎంతవరకు పరీక్ష చేయొచ్చు? అందులో ఉండే ఆ క్యాన్సర్కి కారణమైన జన్యువులో ఉండే మార్పు ఏమిటి, ఆ మార్పుకి మన దగ్గర ఏదైనా మందు ఉందా, మందు కనిపెడదామా, మందు వాడదామా, ఈ మందు వాడితే ఈ జబ్బు తగ్గిపోయే అవకాశం ఉందా, ఈ మందు కాకుండా వేరే మందు ఏమన్నా ఉందా, దగ్గర ఉండే జన్యువులో మార్పులు ఉండే మాలిక్యులర్ ఆల్టరేషన్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలు పడుతుంది. ఇవన్నీ కాదు, ఈ జన్యువులో మార్పు కాకుండాను సెల్ సర్ఫేస్ మీద ఏదన్నా మార్పు చెందిందా అనే దాన్ని కూడా పరిశీలించడానికి మనకి మంచి అవకాశం డయాగ్నాస్టిక్స్లో దొరుకుతుంది అన్నమాట. అట్లానే వ్యాప్తి ఎంత చెందింది అనేది చూడడానికి కూడాను అధునాతనంగా మనం పెట్ స్కాన్ అనే విధానాన్ని వాడుతున్నాం. మునుపు సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ అని, అల్ట్రాసౌండ్ స్కాన్ అని, ఓ ఎక్స్రే అని, సోనోగ్రామ్ అని వాడేవాళ్ళం. ఇప్పుడు వాటన్నింటినీ వదిలేసి పెట్ స్కాన్ అనే దాన్ని వాడుతున్నాం. ఒకసారి క్యాన్సర్ అని డయాగ్నోసిస్ చేసిన తర్వాత పెట్ స్కాన్ అని వాడితే దాన్ని మెటబాలిక్ ఇమేజింగ్ అంటాం అన్నమాట. అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు విభజన జరుగుతూ ఉంటుందో ఆ విభజన జరిగే కణాలని గుర్తిస్తామన్నమాట. మనం ఆ గుర్తించిన తర్వాత మనం వైద్యం చేసిన తర్వాత ఈ జబ్బు తగ్గిందా లేదా అని చూడడానికి కూడా మళ్ళీ అదే పరీక్ష చేయొచ్చు. అంటే పూర్తిగా కంప్లీట్ మెటబాలిక్ రెస్పాన్స్, అంటే ఒక మాలిక్యులర్ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది అని చెప్పడానికి వీలు పడుతుంది. అట్లానే కొన్ని రకాలైన మాలిక్యులర్ టెస్ట్ అంటే పీసీఆర్ బేస్డ్ టెస్ట్ అనే వాటిని ఉపయోగించి శరీరంలో ఒక్క క్యాన్సర్ కణం కూడా లేదు అనే చెప్పే అవకాశం కూడా మనకి వచ్చిందనమాట. అంటే అంత డెప్త్లోకి వెళ్ళి మనం ట్రీట్మెంట్ని మాడిఫై చేయొచ్చును. అంటే ఇంకా కొన్ని కణాలు మిగిలి ఉన్నాయి అని కనుక్కుంటే చిన్నపిల్లల్లో వచ్చే లుకీమియాస్లో చేస్తాము. మెజరబుల్ రెసిడ్యువల్ డిసీజ్ అంటాం దాన్ని. ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని పరీక్ష చేసి ఏమన్నా జబ్బు మిగిలి ఉందా లేదా అని చూస్తాం. జబ్బు మిగిలి ఉంది అంటే ట్రీట్మెంట్ని మాడిఫై చేస్తాం. జబ్బు మిగిలి లేదు అంటే స్టాండర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఇస్తాం. అంటే మనం రిస్క్ స్ట్రాటిఫై చేస్తాం. ఇది స్టాండర్డ్ రిస్క్ ఆర్ లో రిస్క్ అంటాము, ఇదేమో హై రిస్క్ అంటాము. సో హై రిస్క్ ఉన్న పేషెంట్లకి వేరే రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. అట్లాగే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన డ్రగ్ కూడాను మనకి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ని తీసుకున్నాం అనుకో, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలని మనం హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ అని, హార్మోన్ రిసెప్టార్ నెగిటివ్ అని, అట్లాగే హ్యూమన్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ పాజిటివ్ అని, నెగిటివ్ అని, అట్లానే ట్రిపుల్ నెగిటివ్ అని రకరకాలుగా విభజించవచ్చు. ఇదే పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ కూడా రావచ్చును, అలా విభజించవచ్చు. అప్పుడు దేనికి తగ్గట్టుగా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు పడుతుంది. అన్ని రకాలైన బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పూర్తిగా మానేసామన్నమాట. అంటే ఇప్పుడు ప్రెసిషన్ డయాగ్నాస్టిక్స్ వాడుకొని ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలు పడుతుంది. అంటే ప్రెసిషన్ ట్రీట్మెంట్ అని ఇస్తాము, అది పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కింద ఉంటుంది. లైక్ అంటే ఇట్ మీన్స్ అంటే పర్టికులర్గా ఎక్కడొచ్చింది, ఏ ప్లేస్లో వచ్చింది, అండ్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అండ్ దాన్ని ఎట్లా ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకొని దాన్ని బట్టి పర్టికులర్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్, దానికి సంబంధించిన మెడిసిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. రైట్. సో అది మనం ఎప్పుడన్నా చేయొచ్చు. ఒక సర్జరీ చేద్దాం అనుకున్నాం, మునుపు అందరికీ రొమ్ము తీసేసేవాళ్ళం, ఇప్పుడు రొమ్ము తీయడం అనేది చాలా అరుదైపోయింది అనమాట. అంటే స్టేజ్ 3లో వచ్చిన క్యాన్సర్కి కూడాను ముందర మందు వేసి దాన్ని ష్రింక్ చేసి కొన్నిసార్లు అయితే పూర్తిగా కంటికి కనపడకుండా టెస్ట్కి కూడా దొరకకుండా మాయమైపోతుంది. అప్పుడు దానికి మినిమల్ సర్జరీ చేస్తాం. అంటే చిన్న ఎక్కడైతే లంప్ వచ్చిందో ఆ ఏరియా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఏరియాయే తీసేస్తాం. అలాగే చంకలో ఉండే బిళ్ళలన్నీ 40 నుంచి 70 దాకా తీసేస్తూ ఉంటే చెయ్యిలా వాపుగా ఉండేదన్నమాట, ఇంత లావుగా చేతులు తయారయ్యేవి. అవన్నీ ఇప్పుడు మానేసామన్నమాట. ఏ నోడ్లోకి అయితే జబ్బు వెళ్తుందో అనే దాన్ని మ్యాప్ చేసి ఆ లింఫ్ నోడ్ని ఒకదాన్నే తీసి దాన్ని పరీక్ష చేసి, అంటే ఆపరేషన్ టేబుల్ మీద ఉండగానే ఇంకా మత్తులో ఉండగానే ఆ పరీక్ష చేసి అందులో క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసి ఫ్రోజన్ సెక్షన్ అంటాము, చేసి ఇందులో క్యాన్సర్ లేదు అంటే
ఇంకా ముట్టుకోమన్నమాట. చంకలో ఉండే బిళ్ళలన్నీ తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. మళ్ళీ ఆ చంకకి మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఆ రెండు ఉండవు కనుక ఇప్పుడు ఆ చేతులు వాపుగా అయిపోవడము, ఈ చెయ్యి తిప్పుకునేందుకు వాడుకునేందుకు అవకాశం లేకపోయేవి అవన్నీ ఇప్పుడు పోయాయి అనమాట. అంటే ఇప్పుడు రొమ్ము తీసేయడం అనేది ఎక్కడ జరగట్లేదు. అంటే ఎప్పుడు ఆర్గన్ స్పేరింగ్ని చెయ్యాలి అని చూస్తాం. పెదపేగులోనో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దానికి ముందరే రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఇస్తున్నాం. అది అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు ఆగి మళ్ళీ దానికి స్కాన్ చేసి ఇంకేమైనా మిగిలి ఉందా లేదా అని చూస్తున్నాం. మిగిలి లేదనుకోండి, మునుపటి రోజుల్లో ఏం చేసేవాళ్ళం, ఎందుకైనా మంచిదని ఆ క్యాన్సర్ వచ్చిన పేగుని కత్తిరించి తీసేసి ఓ పెద్ద స్టోమా అది ఏర్పాటు చేసేవాళ్ళం. అంటే పర్మనెంట్గా ఓ బ్యాగ్ అది పెట్టేవాళ్ళం అనమాట. కింద నుంచి మలము విసర్జన జరగకుండా పైనుంచే వచ్చేట్టుగా. ఇప్పుడు అలా కాకుండాను మామూలుగానే మల విసర్జన వచ్చేట్టు, సర్జరీని అవాయిడ్ చేయడానికి వీలు పడేట్టుగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. రైట్. అండ్ అగైన్ మనం ట్రీట్మెంట్ విషయానికి వస్తే నార్మల్గా ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, కీమో, రేడియేషన్, సర్జరీ, ఈ మూడు అనేవి కామన్ అండ్ మస్ట్ అండ్ షుడ్. మీరు అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో డిపెండ్స్, పేషెంట్ కండిషన్ని బట్టో లేకపోతే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో డిపెండ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటుంది. సో ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే అడ్వాన్స్డ్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమున్నాయన్న అంటారు. మోస్ట్లీ చెప్పుకున్నట్లయితే టార్గెటెడ్ థెరపీ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక క్యాన్సర్కి ఈ కణం క్యాన్సర్గా మారడానికి ఈ జన్యువులో మార్పు అని మనం కనిపెట్టామనుకుందాం. ఒక ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉందనుకోం, లేదు బ్రెస్ట్లో క్యాన్సర్ ఉందనుకోం, ఆ టార్గెట్కి తగ్గ డ్రగ్ మనకి వాడకలోకి వచ్చింది అనమాట. ఎలాగైతే మనం లంగ్ క్యాన్సర్లోనూ అట్లీస్ట్ ఒక 4 రకాలైన జీన్స్ని ఈజీగా ల్యాబొరేటరీలో ఎస్ఏ చేసి ఒక 4-5 రోజుల్లో ఇది ఎటువంటి క్యాన్సర్ అని కనిపెట్టగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ మ్యూటేటెడ్ క్యాన్సర్ ఉన్నాం అనుకోండి, ఆ క్యాన్సర్కి ఓన్లీ ఓరల్ టాబ్లెట్స్ ఇచ్చి, మునుపైతే కీమోథెరపీ ఇచ్చేవాళ్ళం, రేడియేషన్ థెరపీ అని మానేసామన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఒక రోజు బీపీకి షుగర్కి వేసుకునేలాగా టాబ్లెట్ ఇచ్చి సింపుల్గా ట్రీట్మెంట్ చేయడానికి వీలు పడుతుంది అనమాట. ఇది ఊరికే టాబ్లెట్ ఇస్తే జబ్బు తగ్గిపోతుందని కాదు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు సామాన్యంగా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తే స్టేజ్ 3B ఆర్ స్టేజ్ 4లో ఉంటే 6 నెలలు బతికేవారు. ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 4 పేషెంట్లు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? ఈ ట్రీట్మెంట్ చాలా హైలీ ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండవది ఏమిటి, కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది విచక్షణారహితంగా, అంటే క్యాన్సర్ కణాలనే కాకుండా శరీరానికి ఉపయోగపడే కణాలన్నింటినీ కూడా చంపేస్తుంది. ఎలాగైతే మనకి రక్త కణాలను చంపుతుంది, అట్లానే నోటి లైనింగ్ ఉండే కణాలను చంపుతుంది, అట్లానే మనకి జుట్టుని చేసే హెయిర్ ఫాలికల్స్ని చంపేస్తుంది, జుట్టు అంతా రాలిపోతుంది, అట్లానే విపరీతమైన వాంతులు, విరేచనాలు, జ్వరము వస్తుంది, బ్లడ్ కౌంట్స్ అన్నీ పడిపోతాయి, వాళ్ళకి రక్తం ఎక్కించడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం అన్నీ జరుగుతాయి. అలా కాకుండా టార్గెటెడ్ థెరపీతో ఇటువంటి అవకాశం చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే చాలా తక్కువగా వస్తాయి, రావని అన్నం చాలా తగ్గిపోతాయి. సో ఆ టార్గెటెడ్ థెరపీ అనేది చాలా ఈజీగా వీలు పడుతోంది అని తెలుస్తోంది అనమాట. రకరకాలైన మ్యూటేషన్స్కి, ఒక్కొక్క రకమైన మ్యూటేషన్కి ఒక్కొక్క రకమైన టార్గెటెడ్ థెరపీ వాడుకోవచ్చు. అండ్ అలాగే సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో టార్గెటెడ్ థెరపీ అనేది ప్రతిదీ కూడా ఏజ్ ఫ్యాక్టర్, అంటే పేషెంట్ ఏజ్ని బట్టి కూడా ట్రీట్మెంట్ విధానం అనేది అండ్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్డ్ మీరు చెప్తూ వస్తున్నారో ట్రీట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్గా ప్రాసెస్ అంతా కూడా ఏజ్ని బట్టి డిపెండ్ చేసుకొని, వాళ్ళకంటే చిన్నపిల్లలకి ఒకలాగా, పెద్దవారికి, మిడిల్ ఏజ్, అట్లా ఏమైనా డివైడ్ ఏజ్ని బట్టి కోమార్బిడ్ కండిషన్, చిన్నపిల్లల్లో అయితే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అనేవి ఏమి ఉండవు. వాళ్ళు స్మోక్ చేశారా, వాళ్ళ ఊపిరితిత్తులు పాడైపోయా, వాళ్ళకి వేరే రకమైన పక్షవాతం ఉందా, కొలెస్ట్రాల్ ఉందా అనే బాధ ఉండదు. సో మనం అన్ని రకాలైన కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మునుపు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం కాదు. వీళ్ళు గుండె సరిగ్గా పనిచేయట్లేదు, కీమోథెరపీ వేస్తే కీమోథెరపీ మందు మూలకంగా గుండె దెబ్బతింటుందేమో అనే మందులు తీసేసాం. సో వీళ్ళకి డయాబెటీస్ ఉంది, ఈ మందు వేస్తే షుగర్ బాగా పెరిగిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడేమో, లేదు డయాబెటిక్ కీటోసిడోసిస్ వస్తుందేమో, ఆ బాధ లేదు. అట్లాగా ఇప్పుడు ఏ వయస్సుకి తగ్గ వాళ్ళకి ఎటువంటి కోమార్బిడ్ కండిషన్ ఉన్నా మనం టార్గెటెడ్ థెరపీని
ఈజీగా సులభంగా సెలెక్ట్ చేసుకుని ఇవ్వడానికి వీలు పడుతుంది. అంటే వాళ్ళకి డయాబెటీస్కి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు, గుండె జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటారు, పక్షవాతానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో క్యాన్సర్కి కావాల్సిన మందును కూడా వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి కూడా సార్, నార్మల్గా ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఏజ్ వైజ్గా డివైడ్ చేసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో వచ్చేసి వాళ్ళు అంటే ఎదిగే వయసు, ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి కనుక ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కనుక ఒకవేళ డయాగ్నోజ్ అయ్యింది, వాళ్ళ క్యాన్సర్ అని తెలిసింది అంటే కనుక దానివల్ల నార్మల్గా ఎవరు చూసుకున్నా కానీ వన్స్ క్యాన్సర్ అని తెలిసింది అంటే లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ అనేది ఉండదు, ఎక్కువ ఇయర్స్ మనం సర్వైవ్ అవ్వలేము అన్న భయంతో ఉంటారు. స్పెషల్లీ పిల్లల విషయానికి అంటే పిల్లలు మిడిల్ ఏజ్డ్ మనం పెద్దవాళ్ళ వరకు కూడా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పిల్లల్ని చూసుకున్నట్లయితే పేరెంట్స్ కూడా భయపడతారు. అంటే బాబు కానీ పాప కానీ ఎదుగుదలలో గ్రోత్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఫర్దర్గా వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో అందరి పిల్లల్లాగా అంత యాక్టివ్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయరేమో అన్న భయం ఉంటుంది. సో అటువంటి వాటికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే మనం అడ్వాన్స్డ్ ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ చేసినప్పుడు కానీ చిన్నపిల్లల్లో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఇంకొక 25 సంవత్సరాల్లో వర్కింగ్ ఫోర్స్లో సగం మందికి క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఏదో ఒక రకమైన క్యాన్సర్ వాళ్ళకి చిన్న వయసులో వచ్చి ఉండొచ్చు, యుక్త వయస్కులో ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయిన తర్వాత వచ్చి ఉండొచ్చు. సో 50% ఆఫ్ ది పీపుల్లో క్యాన్సర్ వచ్చి ఉంటుంది అనేది గమనించాలి. అంటే మనం కూడా ర్యాపిడ్గా ఏజింగ్ పాపులేషన్కి వైపు వెళ్తున్నాం కనుక సగటు మనకి జీవన మన లెంత్ మనకి 65 to 66, 67 ఇయర్స్కి మారుతోంది. త్వరలోనే మనం కూడా 70, 72, 75కి రీచ్ అవుతాము. అంటే మనలో కూడా క్యాన్సర్ వచ్చి తగ్గి మామూలు మనిషి అయ్యి మామూలుగా ఉద్యోగం చేసుకునే విధానాలు వీలు పడతాయన్నమాట. వాళ్ళకు కూడా మునుపు కీమోథెరపీ ఇస్తే మగపిల్లలకి ఆడపిల్లలకి పిల్లలు పుడతారో లేరో, తల్లి కావచ్చునా తండ్రి కావచ్చునా అవుతారో లేదో అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. మునుపు వాళ్ళకి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ మూలకంగా ఇంకొక క్యాన్సర్ వస్తుందేమో అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం కూడా లేదు. అంటే వీటన్నింటినీ మానిటర్ చేయడానికి, వీటన్నింటినీ ప్రివెంట్ చేయడానికి కూడా మన దగ్గర సాధనాలు ఉన్నాయన్నమాట. అంటే ఎర్లీగా మనం ఇటువంటి వచ్చే అవకాశం ఉందా లేదా అని గుర్తించవచ్చు, ఆ ట్రీట్మెంట్ని విడ్రా చేసేయచ్చు, దానికి కావాల్సిన రెమెడియల్ మెజర్ కూడా మనం ఇన్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే మార్బిడిటీని తగ్గిస్తాం, మార్టాలిటీ ఎలాగో తగ్గించాం, అంటే చనిపోవడం అనే దాన్ని ఎలిమినేట్ చేసాం. అదేవిధంగా చనిపోవడం అనేది ఎలిమినేట్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ట్రీట్మెంట్ మూలకంగా కూడా మార్బిడిటీ రాకుండా చూసుకోవడం అనేది మన కర్తవ్యం అన్నమాట. అంటే ఎటువంటి రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఉండకూడదు అనమాట వాళ్ళ గ్రోత్ మీద కానీ, వాళ్ళ సెక్షువల్ మెచ్యూరిటీ కానీ, లేదా వాళ్ళ ఎబిలిటీ టు గో ఫర్ వర్క్ కానీ, ఎబిలిటీ టు మ్యారీ అండ్ ప్రొక్రియేట్ కానీ ఎటువంటి మార్పు ఉండకూడదు. అది కూడా మనం ఇప్పుడు మానిటర్ చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. అండ్ అలాగే పెద్దవాళ్ళలో మిడిల్ ఏజ్డ్ వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు అది కూడా క్లియర్గా చెప్పేసి, అంటే ఎంగేజ్ వాళ్ళలో ఒకవేళ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సందేహమే ఉంటుంది. అంటే పెళ్లి చేసుకోవచ్చా లేదా, పెళ్ళైన తర్వాత పిల్లలకి సంతానానికి సంబంధించి ఏమైనా లేడీస్కైనా జెంట్స్కైనా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అన్న భయం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండానే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అగైన్ మనం పెద్ద ఏజ్ వాళ్ళ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈవెన్ 30+, 35+ వాళ్ళ నుంచే ఏజ్డ్ వాళ్ళు అంటే 60+ వాళ్ళలో రావాల్సిన హెల్త్ ఇష్యూస్ అన్ని ఇప్పుడు 30-35కే వచ్చేస్తాయి. లైక్ బీపీ, షుగర్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, సో ఎవ్రీథింగ్ వస్తున్నాయి. ఇలా ఒకవేళ అంటే వాళ్ళకు ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి అదర్ ఇష్యూస్ కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఒక లాంగ్ టర్మ్ స్టడీ చేసామనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళల్లో ఒక వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజు, యోగా అని 3 పెట్టుకున్నాం అనుకోండి. ఒక గ్రూప్ని వెయిట్ రిడక్షన్ అక్కర్లేదు, నీకు కావాల్సింది నువ్వు తిను, నీ వెయిట్ నువ్వు చూసుకో, నీకేం ఎక్సర్సైజ్ అక్కర్లేదు, నీకేం యోగా వద్దనుకున్నాం అనుకోండి. రెండు రకాల గ్రూప్స్ని చూసుకుంటే ఎందులో అయితే మనం వెయిట్ రిడక్షన్ అంటే ఐడియల్ వెయిట్కి వచ్చేందుకు ప్రయత్నించాము, ఎవరికైతే ఎక్సర్సైజ్ రెజిమన్ని ఇన్స్టిట్యూట్ చేసాము, ఎవరైతే యోగా చేయడానికి ముందరకు వచ్చి యోగా చేస్తున్నారో వాళ్ళల్లో 2 రకాలైన బెనిఫిట్స్ కనపడతాయి. ఒకటి, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది అని క్షుణ్ణంగా తెలిసింది అనమాట. అంటే
ఎవరైనా సరే ఇది మట్టుకు అంటే మనం ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అనుకుంటున్నాం కనుక ఎలాగైతే మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలాగైతే మన జీవితంలో మార్పు తీసుకొస్తామో మనం తినే తిండిలో కానీ మన ఎక్సర్సైజ్లో కానీ మనం రిలాక్సేషన్ టెక్నిక్లో కానీ ఒక యోగా సాధనలో కానీ అదే సాధన చిన్నవాళ్లలోనూ యుక్త వయస్కుల్లోనూ మధ్య వయస్కుల్లోనూ పెడితే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అని తెలిసింది. వాళ్ళే కూడా మోర్ ప్రొడక్టివ్గా ఉంటారు అని కూడా తెలిసింది అనమాట. అంటే వాళ్ళల్లో క్యాన్సర్ మూలకంగా కానీ దాని మందుల మూలకంగా కానీ వచ్చే బ్రెయిన్ ఫాగ్ అంటారు. అంటే క్లియర్గా థాట్ ప్రాసెస్ రాకపోవడము, క్లియర్గా ఆలోచించలేకపోవడము, మనం చేస్తున్న ఉద్యోగంలో పై మెట్టుకు ఎదగలేకపోవడము, వాళ్ళ దగ్గర నుంచి మనం సానుభూతి కోరుకోవడము అనేవి పోతాయి అన్నమాట. పోయి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అంచేత ఇటువంటి మార్పు మన దేశం నుంచి వచ్చింది, మనం గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ యోగాని అనేది ప్రపంచానికి తీసుకెళ్ళింది మనమే. ఇటువంటి స్టడీస్ అన్నీ కూడా మన గురువుల్ని వాడుకునే చేశారు ప్రపంచమంతాను. అంచేత ఇది చాలా గర్వించదగ్గ విషయం. రైట్. అండ్ అలాగే మీరు అడ్వాన్స్డ్ థెరపీ గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ కీమో రేడియేషన్ గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. సో కీమోతో కంపేర్ చేసుకుంటే అంటే కీమో కన్నా అడ్వాన్స్డ్ థెరపీ అనేది బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు అంటారా? అవును, రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కీమోథెరపీ మూలకంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఓకే. రెండవది ఇంజెక్షన్ రూపంలోనే అన్నీ తీసుకోవాలి అని ఎక్కడా లేదు. మూడవది సపోర్టివ్ కేర్, అంటే పేషెంట్కి ఇవ్వవలసిన సపోర్టివ్ కేర్. మునుపు ఏమనుకునేవాళ్ళం, క్యాన్సర్ పేషెంట్ వస్తాడు, వాడు కీమోథెరపీ ఇస్తే, మీరు ఒక మలేరియా పేషెంట్కి రోజు మందు ఇస్తే రోజు మనకు కొంచెం ఏదో అభివృద్ధి కనబడుతుంది, 4-5 రోజులు అయిన తర్వాత బాగైపోతాడు. కీమోథెరపీ ఇస్తే అవుతుంది, రోజు దిగజారిపోతూ వస్తాడు అనమాట. ఫస్ట్ అంటే వాడి హెల్త్ క్షీణిస్తూ వస్తుంది. ఆ క్షీణిస్తూ వచ్చి ఒక 3-4 వారాలు అయిన తర్వాత మళ్ళీ బాగవుతూ వస్తాడు. అలా కాకుండాను టార్గెటెడ్ థెరపీ అనేది ఇస్తే రోజు రోజుకి ఎలాగైతే మనం మలేరియాకో, టైఫాయిడ్ ఫీవర్కో, డెంగీ ఫీవర్కో ట్రీట్మెంట్ చేసినప్పుడు రోజు మనకి అభివృద్ధి కనబడుతుందో అలాంటి అభివృద్ధే కనపడడం మనకి టార్గెటెడ్ థెరపీతో తెలుస్తుంది అనమాట. టార్గెటెడ్ థెరపీ ఇచ్చినప్పుడు నేను చెప్పాను కదా, అది ఓన్లీ క్యాన్సర్ ఏ జన్యువులో మార్పు ఉన్న కణం ఉంటే దాన్ని వెతికి దాన్ని మట్టుకే చంపుతుంది. విచక్షణారహితంగా దగ్గర ఉన్న కణాలని, చుట్టుపక్కల ఉన్న కణాలని, శరీరంలో బాగా పెరుగుతున్న కణాలని మట్టుకు చంపదు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అన్నిటినీ డ్యామేజ్ అని మిగిలిన ఏ టిష్యూ, నరాలు దెబ్బతినడం కానీ, లివర్ దెబ్బతినడం కానీ, గుండె పాడైపోవడం కానీ, ఊపిరితిత్తులు పాడైపోవడం కానీ, మెదడు పాడైపోవడం కానీ ఇలాంటివి జరగవు అనమాట. ఓకే. అండ్ అలాగే అంటే కీమో రేడియేషన్స్లో మీరు అన్నట్లుగానే అదర్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పడం కూడా జరిగింది, ఇబ్బంది పడుతూ ఉంటారని. బట్ అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే టార్గెటెడ్ థెరపీ గురించి మనం చెప్తూ ఉన్నామో అంటే ప్రతిదాని కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మనకి అది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. సో దీనిలో అంటే టార్గెటెడ్ థెరపీలో ఎంత పర్సెంటేజ్ వరకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇదైతే ఉందో? కొన్ని రకాలైన టార్గెటెడ్ థెరపీలో మనం ఇచ్చినట్టు కూడా తెలియదు పేషెంట్కి. అంటే వాళ్ళకి రోజు రోజుకి మాత్ర వేసుకుంటే బాగా అయిపోయామే అనే ఫీలింగే వస్తుంది తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనపడవు. కొద్ది మందిలోను అంటే ప్రతి 100 మందిలోనూ 10-15% మందిలో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది. కానీ అది ఎప్పుడు 4th గ్రేడ్ అంటే మందు ఆపేయాలి, మందు మోతాదు తగ్గించాలి అనే గ్రేడ్కి వెళ్ళడం అనేది ఈ 5-10% మందిలోనే కనపడుతుంది అనమాట. మిగిలిన వాళ్ళు ఎవరిలోనూ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనపడవు. లైఫ్ థ్రెటనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా కనపడతాయి టార్గెటెడ్ థెరపీ తీసుకున్నప్పుడు అంటే ఆఫ్ టార్గెట్ ఎఫెక్ట్స్ అని వస్తాయి కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈస్ట్రోజన్ మన ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ తీసుకున్నప్పుడు స్కిన్ ర్యాష్ అనేది రావచ్చు, స్కిన్ పీలింగ్ అనేది రావచ్చు. అట్లానే HER2/neu థెరపీ తీసుకున్నప్పుడు కొద్దిగా ట్రాన్సియంట్గా హార్ట్ మీద ప్రభావం కనబడవచ్చు. అట్లానే కొన్ని రకాలైన ఇమ్యునోథెరపీస్ అనేవి తీసుకున్నప్పుడు, కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆఫ్ టార్గెట్ ఇమ్యునలాజికల్ ఎఫెక్ట్స్ అనేవి కనపడవచ్చు. అవి ఎండోక్రైన్ సిస్టమ్ మీద కనపడవచ్చు, న్యూరలాజికల్ సిస్టమ్ మీద కనపడవచ్చు, హార్ట్ మీద కనపడవచ్చు, లంగ్స్ మీద కూడా కనపడవచ్చు అనమాట. అవి కనపడతాయి అని మనకి ముందరే తెలుసును కనుక మనం వాటికి ప్రిపేర్డ్గా ఉంటాం.
ఇది కనపడగానే దాన్ని కనిపెట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు పూర్తిగా కోలుకుంటారనమాట. మందు ఆపేయాల్సిన అవసరం చాలా కొద్ది మందులోనే వస్తుంది. అండ్ అలాగే ఈ టార్గెటెడ్ థెరపీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, అంటే ఒకవేళ పేషెంట్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ రకమైన మనం ఎన్నో రకాల క్యాన్సర్లు అనేవి చూస్తూ ఉన్నాం అట్ ప్రెజెంట్. సో అన్ని రకాల క్యాన్సర్స్కి ఇది వర్తిస్తుంది అంటారా, లేకపోతే పర్టికులర్గా ఈ టార్గెటెడ్ థెరపీ అనేది కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే చేయడం జరుగుతుందంటారా? ప్రస్తుతానికి అన్ని క్యాన్సర్లోనూ డ్రైవింగ్ మ్యూటేషన్ అనేది ఉందా లేదా అని కనుక్కోవడం అనేది చాలా కష్టం. ఓకే. సో డ్రైవింగ్ మ్యూటేషన్ అనేది ఉంది అని కనుక్కున్న తర్వాత దానికి మందు చేయడం అనేది ఇంకా కొద్దిగా టైం పట్టే విషయం అన్నమాట. కొన్ని క్యాన్సర్స్లోనూ టార్గెట్ లేకపోయినా ట్రీట్మెంట్ చేయడానికి వేరే రకమైన టార్గెట్స్ని వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ మ్యూటేషన్ అనేది లేదనుకుందాం. ఒక ఊపిరితిత్తుల క్యాన్సర్లోనో, కోలన్ క్యాన్సర్లోనో, ఓవేరియన్ క్యాన్సర్లోనో, ఎండోమెట్రియల్ క్యాన్సర్లోనో, సర్వైకల్ క్యాన్సర్లోనో, ఏ క్యాన్సర్ ఇది ఇతరత్ర క్యాన్సర్లోనూ డ్రైవర్ మ్యూటేషన్ అనేది లేదు అని అనుకుందాం. అప్పుడు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేయొచ్చు. సామాన్యంగా క్యాన్సర్ శరీరంలో పెరగడానికి ఏం చేస్తుంది అంటే వ్యాప్తి చెందడానికి ఒక సమ్మోహనాస్త్రాన్ని వేస్తుంది. ఆ సమ్మోహనాస్త్రం ఎవరి మీద పనిచేస్తుంది? మన శరీరంలో ఉండే తెల్ల కణాల మీద పనిచేస్తుంది అనమాట. చేసి ఆ తెల్ల కణాలు మన శరీరంలో ఉండే క్యాన్సర్ని గుర్తించలేకుండా వాటిని నిద్రపోనిస్తుంది అనమాట. దీన్ని ఇమ్యూనోపెరిసిస్ అని అంటాం. అంటే తెలుగులో చెప్పుకోవాలంటే సమ్మోహనాస్త్రమే, నిజమైన సమ్మోహనాస్త్రమే. ఈ సమ్మోహనాస్త్రం వేస్తాయి చాలా రకాలైన క్యాన్సర్లు అని మనకు తెలుసును. అంటే వాటిల్లోనూ ఒక ప్రోగ్రామ్ డెత్ అని లైగెండ్ అని ఒకటి ఉంటుంది, అలాగే ప్రోగ్రామ్ డెత్ రిసెప్టార్ అని ఉంటాయి. ఈ రెండింట్లోనూ రెండు పనిచేయకుండా ఒకదాన్ని ఒకటి గుర్తుపట్టలేకుండా ఉండేట్టుగా ఒక సెక్రెషన్ని చేస్తుంది అన్నమాట ట్యూమర్. ఇప్పుడు దాన్ని మనం ల్యాబొరేటరీలో కనుక్కుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలు పడుతుంది. అది ఆ టార్గెట్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్లా ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మునుపు ఎలాగైతే కీమోథెరపీ వేరు రకాలైన క్యాన్సర్స్లో ఒకే రకమైన మందుని వాడేవాళ్ళము, ఇప్పుడు ఈ ఇమ్యూనోథెరపీ ఆర్ ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్ అంటారు వాటిని. నేను చెప్పాను కదా చెక్ చేస్తాయని, మనం పెరగకుండా తెల్ల కణాలు మనని గుర్తుపట్టనివ్వకుండా చేస్తాయని. ఆ సమ్మోహనాస్త్రాన్ని మనం విఫలం చేయొచ్చు అన్నమాట. మళ్ళీ వాటిని మేలుకొలిపి ఇక్కడ క్యాన్సర్ ఉంది, ఈ క్యాన్సర్ని వెతికి చంపమని తెల్ల కణాలని మళ్ళీ ప్రేరేపిస్తామన్నమాట. ఆ ప్రేరేపించడానికి వీలు పడుతుంది. అది ఎటువంటి రకమైన క్యాన్సర్లో అయినా ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటే చేయడానికి వీలు పడుతుంది అన్నమాట. అండ్ ఎట్ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ఈ టార్గెట్ థెరపీ అనేది బాగా, అంటే మనం చూసుకున్నట్లయితే 100%లో చూసుకున్నట్లయితే 70 to 80% వరకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుందని చెప్పుకోవడానికి ఏ క్యాన్సర్స్లో ఎక్కువ? అన్ని రకాలైన లింఫోమాస్లోనూ మనం టార్గెటెడ్ థెరపీస్ వాడుకోవచ్చు. రకరకాలైన టార్గెట్స్ ఉన్నాయి, రకరకాలైన ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చును. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. అట్లానే చాలా రకాలైన లుకీమియాస్ అంటే రక్త క్యాన్సర్లు, క్రానిక్ లింఫాటిక్ లుకీమియా, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, అట్లానే వాటిల్లో కూడా మనం టైరసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ అని లేదు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే టార్గెట్స్ వాడుకోవచ్చును. రొమ్ము క్యాన్సర్లో వాడుకోవచ్చును. అట్లానే ఇప్పుడు మనం కోలన్ క్యాన్సర్లు, పెద్ద పేగు క్యాన్సర్లో వాడుకోవచ్చును. అట్లానే నోటిలోను గొంతుకులోనూ వచ్చే క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే వాటిలో కూడా వాడుకోవచ్చు. అట్లానే అన్నవాహిక ఈసోఫాగస్లో వచ్చే క్యాన్సర్లో వాడుకోవచ్చు, స్టమక్ క్యాన్సర్లో వాడుకోవచ్చు, లివర్ క్యాన్సర్లో వాడుకోవచ్చును. అంటే పెద్ద పేగు, చిన్న పేగు, లివర్, అన్నవాహికలో వచ్చు. అట్లానే ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్లో కూడా వాడుకోవచ్చు. కొన్ని రకాలైన బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా వాడుకునేందుకు వీలు పడుతుంది. అంటే ఇంచుమించు సగటుని మనం ఓపీలో కూర్చుని 100 మంది పేషెంట్లను తీసుకుంటే అందులో 60 నుంచి 65% మందిలో ఏదో ఒక టార్గెటెడ్ థెరపీ వాడడానికి వీలు పడుతుంది అని మనకి అవగాహన వస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మాక్సిమం అంటే చాలా రకాల క్యాన్సర్స్ కి టార్గెటెడ్ కొన్ని. ఇంకొక రకమైన టార్గెటెడ్ థెరపీ ఏమిటి అంటే ఒక క్యాన్సర్ పెరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళడానికి 2 రకాలైన ప్రక్రియలు కావాలి. దానికి పెరగడానికి ఆహారం కావాలి,
అదే ఆ రక్తనాళాన్ని దానికోసం రక్తనాళం దగ్గరికి రావాలి. సో క్యాన్సర్లు రక్తనాళాలు తమ వైపు పెరిగేట్టుగా చూసుకుంటాయి అన్నమాట. అంటే కొత్తగా రక్తనాళాలని తయారు చేస్తాయి. అదే రక్తనాళాలని ఒక వాహిక కింద, అంటే ఒక చక్కని వాటర్ వేస్ కింద వాడుకుని వేరే శరీరంలో వేరే అవయవాలకి పాకుతూ ఉంటాయి. లివర్కి కానీ, లేదు బ్రెయిన్కి కానీ, లేదు బోన్స్కి కానీ, లంగ్స్ కానీ పాకుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి తెలిసింది ఏమిటి అంటే చాలా రకాలైన క్యాన్సర్స్లో ఈ రక్తనాళాలని పెరిగి మన వ్యాప్తిపరిచే ఏదైతే సబ్స్టెన్స్ ఉంటుందో దాన్ని వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ అని కానీ అంటాము. దానికి ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ, దాని మీద పనిచేయడానికి రకరకాలైన టైరసిన్ కైనేస్ ఇన్హిబిటార్స్ తయారు చేశాము. వాటిల్ని వాడుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట. అది ఏ క్యాన్సర్లోనైనా వాడచ్చు. ఈ క్యాన్సరు ఆ క్యాన్సర్ అని లేదు. అంటే క్యాన్సర్లో ఉండే టార్గెట్ని మనం అటాక్ చేయట్లేదు. క్యాన్సర్ ఎక్కడ పెరుగుతోందో ఆ సరౌండింగ్స్ని మనం దానికి ఇనిమికల్గా చేస్తున్నాం అనమాట. అంటే దానికి ఆ సాయిల్ దానికి ఫెర్టైల్గా లేకుండా చేస్తున్నాం అనమాట. చేస్తే దాన్ని మనకు ఎలాగైతే మనం కోటని మునుపటి రాజులు యుద్ధంలోనూ ఒక సరౌండ్ చేసేసి దానికి వాటర్ కట్ ఆఫ్ చేసేసి ఫుడ్ కట్ ఆఫ్ చేసింది, కొద్ది రోజులైన తర్వాత అది క్షీణించిపోతుంది కదా. వాతావరణం లేకుండా మనం చేయడానికి వీలు పడుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా కూడా చేయడం జరుగుతుంది. అండ్ అలాగే చాలా వరకు కూడా క్యాన్సర్స్ లో కూడా కొన్ని ట్రీట్మెంట్స్ లో అంటే డిపెండ్స్, మనం ఇందా మాట్లాడుకున్నట్లుగానే కొంతమందికి ఓన్లీ కీమోస్ వరకే చేయటం ఉంటుంది, కొంతమందికి కీమో రేడియేషన్ చేయటం ఉంటుంది, ఇంకొంతమందిలో ఫస్ట్ కీమో సర్జరీ తర్వాత రేడియేషన్ చేయటం, అండ్ కొంతమంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా కీమోస్ రేడియేషన్స్, ఇలా ప్రాసెస్ అనేది డిపెండ్స్ వాళ్ళ క్యాన్సర్ టైప్స్ ని బట్టి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే టార్గెటెడ్ థెరపీ మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో, సో ఆ టార్గెటెడ్ థెరపీ కనుక ఒకవేళ చేయించుకున్నట్లయితే కనుక ఈ కీమో రేడియేషన్ కానీ లేకపోతే సర్జరీ కానీ వీటి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారా? ఓన్లీ టార్గెటెడ్ థెరపీ కొన్ని రకాలైన జబ్బులు కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సర్జరీ కానీ అవసరం లేకుండానే ప్యూర్ టార్గెటెడ్ థెరపీ వాడి నయం చేయడానికి వీలుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అన్నది ఒక రక్త క్యాన్సర్ ఉంది, దానికి ఓన్లీ టార్గెటెడ్ థెరపీయే వాడతాం, ఇంకేమీ వాడం. లింఫోమా అని ఉంది, దానికి కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ వాడతాం, బ్రెటక్సమ్యాబ్ అనే టార్గెటెడ్ థెరపీ వాడతాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, దాన్ని కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ వాడచ్చు. టార్గెటెడ్ థెరపీ ఒక్కటే కూడా వాడచ్చును. సర్జరీకి వెళ్లే ముందర కీమోథెరపీ అవసరం లేకుండా టార్గెటెడ్ థెరపీ ఒకటే కూడా వాడడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లానే సర్జరీ అయిపోయిన తర్వాత, కీమోథెరపీ అయిపోయిన తర్వాత టార్గెటెడ్ థెరపీ కంటిన్యూ చేయడానికి కూడా వీలు పడుతుంది. దేనికి లొంగడానికి లేదు, ఇది ఆపరేషన్ లేదు, రేడియేషన్ లేదు అనుకున్నప్పుడు కీమోథెరపీతో పాటు కానీ కీమోథెరపీ లేకుండా కానీ టార్గెటెడ్ థెరపీ వాడడానికి కూడా వీలు పడుతుంది అన్నమాట. అంటే మనం అన్నీ వాడేసిన తర్వాత కూడా, ఇప్పుడు చాలా మంది పేషెంట్లు మేము రేడియేషన్ తీసుకున్నాం, రకరకాలైన కీమోథెరపీలు తీసుకున్నాం, రకరకాలైన రేడియేషన్లు చేయించుకున్నాం, దగ్గర 10-12 రకాలైన ట్రీట్మెంట్లు చేసుకున్నాం అని తిరిగి వచ్చిన పేషెంట్లకు కూడా మనం నేను చెప్పిన ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్ అనేవి వాడుకుని తప్పకుండా ట్రీట్మెంట్ చేయడానికి వీలుపడుతుంది. రైట్, అగైన్ యాక్చువల్లీ నా క్వశ్చన్ కూడా అదే. అంటే చాలా మందిలో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ట్రీట్మెంట్ మొత్తం అయిపోతుంది, కీమో రేడియేషన్ సర్జరీ మొత్తం రిమూవ్ చేయడం అయిపోతుంది, మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ వేరే రీజన్స్ అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, మళ్ళీ అది తిరగబడము, మళ్ళీ కొంతమందిలో చాలా లాంగ్ ప్రాసెస్ కింద ఎప్పటికో బయటపడుతుంది, కొంతమందిలో ఇమ్మీడియట్గా మళ్ళీ మంత్స్ డిఫరెన్స్లోనే మళ్ళీ వెంటనే తిరగబడుతూ ఉంటుంది. చాలా మంది కూడా ఇటువంటి వాళ్ళు కూడా యాక్చువల్లీ మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు, మేము చేయించుకున్నాం మొత్తం ప్రాసెస్ అంతా చేయించుకున్నాం సార్, బట్ కానీ కీమోస్ చేయించాం, రేడియేషన్ చేయించాం, సర్జరీ కూడా అయింది, మళ్ళీ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతూ వచ్చింది, సో ఎట్లా ఇటువంటి కండిషన్స్లో ఉంటే ఎట్లా అనే డౌట్ కొంతమందిలో ఉంటుంది. సో ఈ పేషెంట్సే ఒకవేళ అంటే కీమో రేడియేషన్ సర్జరీ చేయిస్తేనే తిరగబడినప్పుడు ఒకవేళ ఈ టార్గెటెడ్ థెరపీ ఏదైతే ఉందో ఇది చేయించుకున్న తర్వాత అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ తిరగబడుతుందా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అనే సందేహాలు కూడా ఉంటాయి, దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం 3 రకాలుగా డ్రగ్ రెసిస్టెన్స్ కానీ ట్రీట్మెంట్ రెసిస్టెన్స్ కానీ అనుకోవచ్చు. ఒకటి, వైద్యం చేస్తూ ఉండగానే క్యాన్సర్ పెరుగుతోంది అని, అది అలాంటి క్యాన్సర్స్ని ట్రీట్ చేయడం చాలా కష్టం, ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా తగ్గకపోవచ్చును. రెండవది, ముందర తగ్గుముఖం పట్టి కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ పెరుగుతోంది, పూర్తిగా నయం కాలేదు కానీ మళ్ళీ పెరుగుతోంది.
వాళ్ళని ఏదో విధంగా మనం ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఓకే. మూడవది మీరు చెప్పినట్టుగా పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం, వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీట్రీట్మెంట్ చేసి మళ్ళీ పూర్తిగా స్వస్థత చేకూర్చవచ్చు అనమాట. ఓకే. అందులో ఏమీ సందేహం లేదు. వాళ్ళకి మళ్ళీ మొదట చేసిన లాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కూడా చేయడానికి వీలు పడుతుంది. వాళ్ళల్లో కూడా టార్గెటెడ్ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీలు పడుతుంది అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా సార్, ఇప్పుడు ఏదైతే కీమో రేడియేషన్ సర్జరీ మనం చెప్పుకుంటున్నామో, సో కొంచెం అంటే లాంగ్ ప్రాసెస్ లానే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని కేసెస్లో అది కూడా మోస్ట్లీ 15 days 1 monthలో కూడా రికవర్ అయిపోయి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్, అంటే పేషెంట్ని బట్టి ఆ క్యాన్సర్ టైప్ని బట్టి అలా కూడా ఎర్లీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు స్టేజెస్ని బట్టి కూడా కొంచెం ఎక్కువ రోజుల్లో నెలలో వాళ్ళకి ట్రీట్మెంట్స్ నడుస్తూ ఉంటాయని చెప్పారు. అగైన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ టార్గెటెడ్ థెరపీలో ఎంత టైం పడుతుంది, అంటే ట్రీట్మెంట్కి ఎంత టైం అనేది తీసుకుంటూ ఉంటుంది? అగైన్ మళ్ళీ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ అంటారా? సో టార్గెటెడ్ థెరపీ అనేది ప్రస్తుతము షుగర్కి బీపీకి చేస్తున్నట్టుగా ప్రస్తుతం చాలా క్యాన్సర్లో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అని మనం అనుకోవచ్చు. ఓకే, లైఫ్ లాంగ్. కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆపేయవచ్చును అని తెలుస్తోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనే క్యాన్సర్కి మొట్టమొదటిసారి మనం టార్గెటెడ్ థెరపీ మొదలెట్టాం, ఇమాటినిబ్ అని. అది మొదలెట్టి ఇప్పటికి 23 సంవత్సరాలు అయిందనమాట. 23 సంవత్సరాల కింద మొదలెట్టిన పేషెంట్లలో మనం గుర్తించింది ఏమిటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళని రిస్క్ కేటగరైజేషన్ చేసుకోవాలి. అంటే స్టాండర్డ్ ఆర్ లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా, హై రిస్కా అని 3 రకాలుగా చేసుకుంటే ఈ స్టాండర్డ్ ఆర్ లో రిస్క్ ఏ క్యాన్సర్ అయినా సరే, చిన్నపిల్లల్లో వచ్చే రక్త క్యాన్సర్ అవ్వచ్చు, మరొక పెద్దవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్ అవ్వచ్చు, రిస్క్ కేటగరైజేషన్ చేసుకుని రిస్క్ అడాప్టెడ్ ట్రీట్మెంట్ అనే చేస్తాం అనమాట. రిస్క్ అడాప్టెడ్ ట్రీట్మెంట్ చేస్తే లో అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ రిస్క్ కేటగిరీస్లో ఉన్న పేషెంట్లకి ట్రీట్మెంట్ ఆపేయడానికి వీలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళల్లో క్యాన్సర్ ఉన్నట్టుగా ఎటువంటి దాఖలాలు ఉండవు అనమాట. ఎక్కడ నమూనా ఉండదు, ఏ టెస్ట్ చేసినా వీడికి క్యాన్సర్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ళల్లో ఆపేస్తాం. సో రకరకాలైన జన్యు పరీక్షలు చేయొచ్చు వాళ్ళల్లో కూడాను. మాలిక్యులర్ టెస్ట్ అన్నాను కదా, పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్ వాడి వాళ్ళల్లో క్యాన్సర్ ఎక్కడన్నా దాగి ఉందా అని కనుక్కోవచ్చును. లేదు అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ఆపేయడానికి వీలు పడుతుంది. కొన్ని రకాలైన క్యాన్సర్స్లో సర్జరీ చేసి తీసేసాం మనము, ఇంకా క్యాన్సర్ మిగలలేదు, వాళ్ళల్లో 1-2 సంవత్సరాలు ఇచ్చి ట్రీట్మెంట్ ఆపేయడానికి వీలు పడుతుంది. మనం ఏ స్టేజ్లో వచ్చాము, 4వ స్టేజ్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చామనుకుందాం అనుకోండి, వాళ్ళల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపేయడానికి వీలు పడుతుందా? వాళ్ళల్లో కూడా మనం నేను చెప్పిన ఇమ్యునోథెరపీ వాడుకుని పూర్తిగా క్యాన్సర్ నయం చేయడానికి వీలు పడుతుంది. సో వాళ్ళల్లో ఇప్పుడు రికమెండేషన్ ఏమిటి అంటే, ఒక 18 నెలలు ట్రీట్మెంట్ చేసిన తర్వాత క్యాన్సర్ ఎక్కడా లేనట్టుగా మనకి టెస్ట్ చేస్తే తెలిస్తే వాళ్ళల్లో కూడా నేను చెప్తున్నది 4వ స్టేజ్లో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా మిగిలిన మందులన్నీ వాడి మిగిలిన ట్రీట్మెంట్లన్నీ చేయించుకున్న తర్వాత క్యాన్సర్ లొంగకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోయిన వాళ్ళల్లో కూడా మనం ట్రీట్మెంట్ ఆపేయడానికి వీలు పడుతుంది అన్నమాట. సో డిపెండ్స్ అగైన్ ఇండివిజువల్ పర్సన్ని బట్టి, పేషెంట్స్ని బట్టి వాళ్ళు రికవరీ అంటే మెడిసిన్కి ఎంతవరకు వాళ్ళ బాడీ రెస్పాన్స్ అవుతుంది అవన్నీ చూసుకుని, ఐ థింక్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని దాన్ని బట్టి కనుక వాళ్ళు స్పీడ్గా రికవరీ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారంటే డాక్టర్ గారు చెప్తున్నట్లుగానే త్వరగానే వాళ్ళకి ఈ థెరపీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అంటే లెందీగా లాంగ్ టర్మ్లా కాకుండా తక్కువ టైంలోనే ఆ ట్రీట్మెంట్ కూడా థెరపీ కూడా స్టాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అగైన్ అలాగే మనం టార్గెట్ థెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ అని కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది. అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏమిటి, సో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇమ్యూనోథెరపీని 2-3 రకాలుగా ఆలోచించవచ్చు. మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన శరీరంలో తెల్ల కణాలు మన శరీరానికి పనికి రాకుండా ఉండే కణాలని వెతికి వాటిని చంపుతాయి. ఓకే, అది మనం తల్లి గర్భంలోంచి బయటికి రాగానే బయటపడుతుంది. అది మన జీవితాంతం ఆ ప్రక్రియ చేస్తూనే ఉంటాయి. అంటే ఎక్కడైనా ఒక కణం పాడైపోయింది అనుకోండి, రక్త కణం పాడైపోయింది అనుకోండి, ఆ రక్త కణాన్ని స్ప్లీన్కి తీసుకెళ్ళి ఒక పెద్ద టెస్ట్ పెడుతుంది అనమాట. స్ప్లీను ఒక హర్డిల్ రేస్ లాంటిది పెడుతుంది. ఈ హర్డిల్ రేస్లో పాల్గొంది అనుకోండి, సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, వెళ్ళనిస్తుంది, ఆ ఫినిష్ లైన్ని దాటనిస్తుంది.
దాంట్లో లేదనుకోండి దాన్ని ఆటోమేటిక్గా చంపేస్తుంది అనమాట. ఓకే. అలాగే తెల్ల రక్త కణాలు కూడాను మన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలని కూడా వెతికి చంపుతాయి. ఇమ్యునోథెరపీ అనేది ఏమిటి నేను చెప్పాను. ఈ వీటిల్ని క్యాన్సర్స్ వాటిని గుర్తుపట్టనివ్వకుండా ఒక సమ్మోహనాస్త్రాన్ని వేస్తాను, ఒక బ్లాంకెట్ని వేస్తాయి అని. వేస్తే ఈ తెల్ల రక్త కణాలు ఈ క్యాన్సర్ ఉంది అని గుర్తించలేకపోతాయి అనమాట. లైక్ ఒక మాస్క్ లాగా, ఒక మాస్క్ చేస్తాయి అనమాట, గ్యాస్ లాంటిది ఏదో వేస్తుంది అనమాట, మన నిద్రపోనిస్తాయి అనమాట. సో మన శరీరాన్నే స్టిమ్యులేట్ చేసి మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీనే వాడుకొని శరీరంలో ఉండే క్యాన్సర్ని కనుక్కొని దాన్ని ఇమ్యూన్ సెల్స్తోనే అంటే తెల్ల రక్త కణాలతోనే చంపించడాన్ని మనం క్లాసికల్గా ఇమ్యునోథెరపీ అంటాం. ఇది మనకి ఆలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసినప్పుడు లుకీమియాస్లో తెలిసిందనమాట. ఇప్పుడు మనకి తెలుసును ట్విన్స్ 2 రకాలు ఉండొచ్చునని. అంటే సింజెనిక్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకేలాగా ఉంటారు, అంటే ఒకే అండం నుంచి 2గా విడిపోయిన తర్వాత 2 ఇండివిజువల్స్ ఏర్పడ్డాడు. వాళ్ళల్లో ట్రాన్స్ప్లాంట్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసిన దానికి బ్రదర్ సిస్టర్ నుంచి కానీ 2 డిసిమిలర్ ట్విన్స్ దగ్గర నుంచి కానీ లేదా తోబుట్టువులు నుంచి కానీ చేసిన దానికి చాలా ఎక్కువ తేడా ఉంటుంది అని తెలుస్తుంది. అంటే సింజెనిక్ ట్విన్స్ నుంచి చేస్తే జబ్బు తిరిగి వచ్చే అవకాశం 190% ఉంటుంది. మనం సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్స్లో కానీ డిస్జెనిక్ అంటే నాన్ సింజెనిక్ ట్విన్స్ నుంచి చేస్తే కానీ ఆ ట్రాన్స్ప్లాంట్ ఆ జబ్బు తిరిగి వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 0 ఉంటుంది అనమాట. ఇది ఎందుకు జరిగింది అని చూస్తే ఈ ఎవరి నుంచి అయితే డోనర్ నుంచి తీసుకువెళ్ళిన తెల్ల రక్త కణాలు ఈ శరీరంలో ఈ క్యాన్సర్నే కాకుండా ఈ కణాలు ఈ శరీరాన్ని వాటికి వేరే వేరే శరీరం కింద తోస్తుంది అనమాట. ఇది మన శరీరం కాదు అని. సో ఈ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలని వెతికి చంపుతాయి. సో అలా చంపడం ప్రక్రియ ఇంతకు ముందర మనం అబ్జర్వ్ చేసాం. దాన్నే ఎక్స్ప్లాయిట్ చేయడానికి రకరకాలైన మందులు కనిపెట్టామన్నమాట. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చెయ్యక్కర్లేకుండా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి రకరకాలైన మందులు పెట్టాం. దాన్ని ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్ అని అంటాం, ఆర్ అయోథెరపీ అంటారు చాలామంది. ఇంకొక ప్రక్రియ ఏమిటంటే కొత్తగా కొనుక్కున్నది కార్ టీ సెల్ థెరపీ అంటాం. యాక్చువల్లీ దాని గురించి కూడా అడుగుదాం. సో అదొక రకమైన ఇమ్యునోథెరపీ. ఇప్పుడు మామూలుగాను మందులు మనం శరీరంలోకే ఎక్కిస్తాం. కార్ టీ సెల్ థెరపీలో ఏం చేస్తాము, ఏవైతే నిద్రపోతున్నాయో ఆ తెల్ల రక్త కణాలని శరీరంలోంచి శుద్ధి చేసి బయటకు తీస్తాం. తీసిన తర్వాత ఈ క్యాన్సర్ కణం పైన ఎటువంటి సర్ఫేస్ చేంజ్ వచ్చింది, మామూలు కణంతో కంపేర్ చేస్తే ఎటువంటి చేంజ్ వచ్చింది, ఆ చేంజ్ ఏమిటి అని కనుక్కుంటాం. ఈ చేంజ్కి తగ్గట్టుగా ఈ తెల్ల రక్త కణంలో ఒక యాంటీబాడీ తయారయ్యేందుకు ఒక జన్యువుని లోపలికి మనం సింథసైజ్ చేసి లోపలికి ప్రవేశపెడతాం. సో ఇదంతా ల్యాబొరేటరీలో జరుగుతుంది అనమాట. ముందర తెల్ల రక్త కణాలు తీసి బయటకు తీసుకుంటాము. ఆ తర్వాత ఈ పేషెంట్కి ఎటువంటి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ కణాలు పైన రూపురేఖలు ఎలా ఉన్నాయి అని కనుక్కుని దానికి వీలు పడేట్టుగా దానికి మన ఈ కణం దాన్ని రికగ్నైజ్ చేసి చంపేందుకు వీలు పడేట్టుగా ఈ కణాలని మార్పు చేస్తాం. ఎక్కడ ల్యాబొరేటరీలో ఒక గ్లాస్ పెట్రీ డిష్లో మార్పు చేస్తాం. మార్పు చేసిన తర్వాత మనం 1000 కణాలు తీసుకున్నాం, దానికి 1,00,000, 10 లక్షలు 1 కోటి కణాల కింద విభజన చేయిస్తాం అనమాట. చేయించి ఈ తెల్ల రక్త కణాలన్నీ మళ్ళీ ఈ శరీరంలోకి ఎక్కించేస్తాం. ఈ టైంకి మనకు ఒక 15-20 రోజులు పడుతుంది బయట మన ల్యాబొరేటరీలో డెవలప్ చేయడానికి. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరం నుంచి రోగి శరీరంలోంచి వచ్చినవే, కానీ ఇప్పుడు అవి వేరే స్కూల్కి వెళ్ళి చదువుకుని వెనక్కి వచ్చాయి. ఓహో వీడు మనకి శత్రువు, ఈ క్యాన్సర్ మనకి శత్రువు, ఈ క్యాన్సర్ని మనం పట్టుకుని నిర్మూలించాలి అని. సో ఏవైతే ఈ శరీరంలో ఇంతకాలం పడుకుని అలాగ నిద్రపోతున్నాయో ఇప్పుడు సడన్గా మేల్కొని శరీరంలో క్యాన్సర్ ఎక్కడ ఉన్నా వెతికి చంపుతాయి. ఈ మార్పు జీవితాంతం ఉంటుంది. మీరు గుర్తుంటుంది, మీకు చిన్నప్పుడు టీకాలు వేసి ఉంటారు. ఆ టీకా వేస్తే రీసెంట్గా అందరూ కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. ఒక లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది, ఈ తెల్ల రక్త కణాల్లో అవి మెమరీలో ఉంచుకుంటాయి అన్నమాట. మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన అంటే ఏవైతే మళ్ళీ వెనక్కి పంపించేసామో
ఈ తెల్ల రక్త కణాలు అవి పర్మనెంట్గా శరీరంలో రోగి శరీరంలో ఉండిపోతాయి. లైక్ ఫైటర్స్ లాగా వాటిని ప్రిపేర్ చేసి మనం తయారు చేసి మళ్ళీ వెనక్కి పంపించామన్నమాట. మళ్ళీ క్యాన్సర్ని కనుక్కుని మళ్ళీ ట్రీట్మెంట్. సో ఇంకా అవి లైఫ్ లాంగ్ అంటే మళ్ళీ ఇలా చేయాల్సిన రోజుకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకసారే చేస్తాము, ఒకసారి అవి శరీరంలో ఉండే క్యాన్సర్ నిర్మూలన చేస్తాయి, మళ్ళీ ఆ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండేట్టుగా చూస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఏదైనా డిటెక్ట్ అయ్యేలా ఉన్నా కానీ అగైన్ ఏదైతే ఒకసారి ఇంజెక్ట్ చేస్తారో అవే మళ్ళీ అవి మెమరీలోకి వెళ్ళిపోతాయి. క్యాన్సర్ తగ్గిపోగానే మెమరీలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ క్యాన్సర్ తలెత్తితే మళ్ళీ పైకి వస్తాయి అన్నమాట. ఎన్నిసార్లు అది మార్పు చెందకుండా పైకి వస్తే అన్నిసార్లు దాన్ని గుర్తుపట్టగలం. రైట్. అంటే మన బాడీలోంచి వాటిని తీసి మళ్ళీ మన దానికి ఇవ్వటం వల్ల సో దీనివల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ థెరపీ వల్ల CAR T-cell థెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే చాలా మంది కోవిడ్ రోగులు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడము, చాలా రకమైన లంగ్ ఇంజరీ రావడము చూసాం కదా. అది ఎందుకు వస్తుంది అంటే ఒక సైటోకైన్ స్టార్మ్ అని వస్తుంది. ఎంత విపరీతంగా పోట్లాడతాయి అంటే ఈ క్యాన్సర్తోనూ ఆ దెబ్బలాటలో మీరు పోలీస్ ఫైరింగ్ అని ఉంటాము. పోలీస్ అయితే ఎవరైతే మరి అల్లరి చేస్తున్నారో వాళ్ళ మీదకే క్యానన్ కానీ టీఆర్ గ్యాస్ కానీ వేస్తారు, కానీ పక్కనుండే ఇన్నోసెంట్ పీపుల్ కూడా దెబ్బతింటారు. అలాగే ఏమవుతుందంటే బోల్డ్ అన్ని సైటోకైన్స్ రిలీజ్ అయిపోతాయి అనమాట. సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అంటాము. అలా జరుగుతుంది. అంత క్విక్గా యాక్ట్ చేస్తాయి అనమాట. అంత విపరీతంగా ఫైట్ చేస్తాయి, అంత విగరస్గా ఫైట్ చేస్తాయి అనమాట ఈ క్యాన్సర్తో. ఆ ఫైట్ చేసినప్పుడు బోల్డ్ అన్ని వాటికి కావాల్సిన కెమికల్ మెసెంజర్స్ని బయటికి రిలీజ్ చేస్తాయి. ఇంకా రండి రకరకాల సెల్స్ని అక్కడికి తీసుకొచ్చి ఈ క్యాన్సర్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నంలో ఈ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ అని వస్తుంది. కోవిడ్లో ఏదైతే వచ్చి ఊపిరితిత్తులు పాడైపోయిన వాళ్ళు ఉంటారో, వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఉంటారో, అదే ప్రక్రియ ఇందులో కూడా జరుగుతుంది అన్నమాట. సో ఆ ప్రక్రియ వస్తుంది అని మనకు ముందరే తెలియాలి. ఆ ప్రక్రియ రాకుండా మనం జాగ్రత్త పడాలి. వస్తే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా మనకి తెలియాలి. సో అంటే అగైన్ మీరు ఇప్పుడు అంటున్నట్లు అందరికీ రాకపోవచ్చు, అందరికీ రాదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి లెస్ సివియర్ గా వస్తుంది, కొంతమందికి వెరీ సివియర్ గా వస్తుంది. సో అది మనకి తెలియడం, దాన్ని మళ్ళీ ఎలాగ పరిష్కరించాలి, దాన్ని ఎలా నివారించాలి అనేది మనకు తెలియాలి. సో మోస్ట్లీ థెరపీ ఇచ్చే ముందు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి, సో పాసిబిలిటీ అన్నింటికి మనం ఈవెంచువాలిటీకి ప్రిపేర్ అయి ఉండాలి. ముందే చెప్పడం జరుగుతుంది. రావచ్చు రాకపోవచ్చు, బట్ వచ్చినా గానీ మనకి ఇలా ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ ఉంటుంది. అండ్ అగైన్ కీమో రేడియేషన్ వీటిలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో ఫుడ్ విషయానికి వచ్చేసరికి నార్మల్ గానే పేషెంట్ కీమో స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం వీక్ అయిపోతూ ఉంటారు. తీసుకోవడం ఇంటేక్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో మోషన్స్ మీరు అన్నట్లుగా వామిటింగ్స్ మొత్తం ఇదే, ఆకలి వేయకపోవడం, తిన్నా కానీ వాళ్ళకి ఆ ఫుడ్ ఇది అనేది కూడా తెలియకపోవడం అనేది కూడా చాలా మంది ఏమి అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి అగైన్ ఇప్పుడు అడ్వాన్స్డ్ మీరు ఏవైతే థెరపీస్ చెప్పారో టార్గెటెడ్ థెరపీ కానివ్వండి, లేకపోతే ఇమ్యూనోథెరపీ కానివ్వండి, అండ్ అలాగే CAR T-cell థెరపీ కానివ్వండి, సో వీటిల్లో కూడా అగైన్ ఇట్లానే ఉంటుందా? కండిషన్స్ అంటే ఈ విధంగా ఉండొచ్చు అంటారా, లేకపోతే సామాన్యంగా కొద్దిగా వికారం కొంతమందికి రావచ్చు నోటి ద్వారా తీసుకునే మందుల మూలకంగా. బట్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చే ట్రీట్మెంట్లు ఎందులోనూ వికారం రావడం కానీ, వాంతులు జరగడం కానీ, రియాక్షన్స్ రావడం కానీ చాలా అరుదు. అవి చాలా సేఫ్గా ఉంటాయి. CAR T-cell థెరపీలో మటుకు నేను చెప్పినట్టుగా ఈ సైటోకైన్ స్టార్మ్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది మందిలో ఎక్కువగా వస్తుంది, కొద్ది మందిలో తక్కువగా వస్తుంది. కానీ మనం వెల్ ప్రిపేర్డ్గా ఉంటే, ఆల్రెడీ ఫోర్వార్న్డ్గా ఉంటే దాన్ని ఈజీగానే ట్యాకిల్ చేయొచ్చు. అది మళ్ళీ ఇవ్వం కదా, ఒకసారి ఇస్తాం గనక ఒక్కసారే జరుగుతుంది. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లాగా ఒక్కసారి మాత్రమే. అండ్ అలాగే ఈ అడ్వాన్స్డ్ థెరపీస్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ టైం టేకింగ్ ఉంటుందా, లేకపోతే నార్మల్ జనరల్ ఇందాక మనం అన్నట్టు చాలా తక్కువ టైం టేకింగ్ గానే ఉంటుంది. CAR T-cell థెరపీ అంతా చేయడానికి ఒక నెల 15 రోజులు అయిపోతుంది. మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. అవి మన శరీరంలోంచి బయటకు వెళ్ళిన తెల్ల కణాలే. అంచేత మన శరీరాన్ని ఏమి చంపేవు, మన శరీరంలో ఉండే మిగిలిన కణాలను ఏమి చంపేవు. ఓన్లీ క్యాన్సర్ కణాలని మట్టుకే దేనికైతే ప్రోగ్రామ్ తయారు చేసి బయట రీప్రోగ్రామ్ చేసి లోపలికి పంపించామో ఆ కణాలని మట్టుకే చంపుతాయి, మిగిలిన వాటిని ముట్టుకో.
రైట్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా సార్, అంటే నార్మల్గా క్యాన్సర్ అంటే కూడా ట్రీట్మెంట్స్ ఇయర్స్ గడుస్తూ ఉంటుంది, చాలా డబ్బుతో కూడుకున్న విషయము. చాలా అంటే కొంతమంది ఆఫర్ పెట్టగలిగే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కొంతమందిలో కొంత ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ మొత్తం ఇప్పుడైతే సిచ్యువేషన్స్ చాలా వరకు మారాయి, చాలా వరకు కూడా సపోర్టింగ్ సిస్టమ్ అనేది కూడా రావడం జరిగింది, హెల్పింగ్ హ్యాండ్స్ ఇటువంటి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ వస్తుంది ఇటువంటి పేషెంట్స్కి కూడా. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే అడ్వాన్స్డ్ చెప్తూ ఉన్నారో వీటికి సంబంధించి కూడా అంటే ఖర్చుతో కూడుకుంటుందేమో, ఎక్కువ అవుతుందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే అటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి అట్లా మీరేం చెప్తారు? చాలా రకాలైన టైరసిన్ కైనేస్ ఇన్హిబిటార్స్ మన దేశంలో ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. అంటే ఏదైతే ₹1,00,000 ఉండేదో ఇప్పుడు ₹1,000కి దొరుకుతుంది. ఓకే. అంచేత మన రాష్ట్రంలోనే, మన హైదరాబాద్ నగరంలోనే చాలా మా డ్రగ్ కంపెనీస్ చాలా రకాలైన టైరసిన్ కైనేస్ ఇన్హిబిటార్స్ తయారు చేస్తాయి. అలాగే చాలా రకాలైన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా మన దేశంలోనే మనం తయారు చేస్తున్నాం. సో 2 రకాలైన టార్గెటెడ్ థెరపీస్ మన దేశంలోనే తయారు చేస్తున్నాం. మరి ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటార్స్ ఆర్ IO థెరపీస్లో వాడే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రస్తుతానికి మన దేశంలో తయారు చేయట్లేదు. కానీ మన దేశంలో విక్రయించే కంపెనీస్ అన్ని పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నాయన్నమాట. అంటే మనం ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి అయ్యే ఖర్చులో సగం కన్నా తక్కువ ఖర్చు అయ్యేట్టుగా వాళ్ళు ఫ్రీ డ్రగ్ అసిస్టెన్స్ ఇవ్వడానికి పూనుకున్నారనమాట. అట్లానే ఇన్ని నెలలు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ టైం ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. మరి CAR T-సెల్ ట్రీట్మెంట్ అలా సాధ్యపడుతుంది అంటే ప్రస్తుతానికి టాటా మెమోరియల్ హాస్పిటల్లో ముంబైలో CAR T-సెల్ థెరపీ కూడా మరి అందరికీ అన్ని రకాలైన ప్రజలకి అన్ని రకాలైన ఎకనామిక్ సిచ్యువేషన్స్కి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి వీలు పడేట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇంతవరకు నేను చెప్పినవి CAR T-సెల్ థెరపీ తప్ప అన్ని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లోనే ఇంక్లూడెడ్ అనమాట. అంటే ఇమ్యునోగ్లోబులిన్, టైరసిన్ కైనేస్ ఇన్హిబిటార్స్ అవన్నీ కూడా అన్ని రకాలైన ప్రజలకి ఫ్రీగానే దొరుకుతుంది అనమాట. అంటే వాటి ఖర్చు భరించగలిగిన వాళ్ళకి, భరించలేని వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి వీలు పడుతుంది. ఒక CAR T-సెల్ థెరపీ మటుకు ప్రస్తుతానికి అంత అందుబాటులోకి రాలేదు. మన దేశంలోనే ఆ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేస్తే మనం కూడా దాన్ని ఖర్చు తగ్గించి ఇన్ ఫ్యూచర్ ఇంకొక సంవత్సరం కాలంలో, అంటే ఈ సంవత్సరం చివరికి అది కూడా మనకి ప్రజల్లో వాడుకలోకి వస్తుందని ఆశిస్తున్నాం. రైట్. సో అంటే చూసారు కదా, యాక్చువల్లీ ఈరోజు ఏదైతే మొత్తం మనం టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నామో, ఎవ్రీడే మనం నార్మల్గా చెప్పుకుంటూ ఉన్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఎట్లా ఉంటున్నాయి, ఏ విధంగా వస్తాయి లక్షణాలు, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. బట్ ఈరోజు వచ్చేసి నిజంగా చాలా చాలా హెల్ప్ అవ్వచ్చు, చాలా మందికి కూడా అవేర్నెస్ ఐ థింక్ వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే అడ్వాన్స్డ్గా ఎటువంటి మెడిసిన్స్ వచ్చాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి, థెరపీస్ వచ్చాయని చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్స్ డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అందరికీ ఇంకొకటి కూడా, అంటే ఫినాన్షియల్గా మనం పెట్టలేమేమో, ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుందేమో అనుకునే వాళ్ళ కోసం కూడా అడగటం జరిగింది. సో అది కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒక్క CAR T-సెల్ థెరపీ తప్పించి మిగిలినవన్నీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్, సో వాటిల్లోనే ఉంది. సో ఎవరైనా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయించుకునే వాళ్ళకి, ఫ్రీగా చేయించుకునే వాళ్ళకి అవైలబుల్గా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకునే వాళ్ళకి కూడా ఇవన్నీ ఈ థెరపీస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ థెరపీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి సో నార్మల్గానే క్యాన్సర్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మనం భయపడొద్దు, చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఫైట్ చేయాలని చెప్తూ ఉంటాం. సో ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు అసలు ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అండ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా క్విక్గానే అయిపోతాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగానే ట్రీట్మెంట్ అయిపోతుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, బిఫోర్ దట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ టైమ్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ iDream News.